నమస్కారం. ఎక్స్‌ప్రెస్ 7 న్యూస్ కి స్వాగతం. తిరుచానూరు గ్రామ పంచాయతీ జాతర అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి సారెను సమర్పించారు. తిరుచానూరు అమ్మవారి గంగ జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీలో జాతర సందర్భంగా 3 రోజుల పాటు గిరిక ప్రతి ఇల్లు తిరుగుతూ ప్రజలను దీవించిందే ప్రజలను గంగమ్మ ఆశీర్వదించారు. మంగళవారం ఉదయం కుంటి గంగమ్మను, పొక్కాలమ్మ గంగమ్మను సుప్రభాత సేవతో మేల్కొలిపి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక గంగమ్మకు స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్, పొక్కాలమ్మ ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కిషోర్ రెడ్డి, హరిరామ్ రెడ్డి, మునిరత్నం రెడ్డి, మోహన్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో అందరి ఆశీస్సులతో నాని గారు ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇక్కడ తిరుచానూరుకు వచ్చామండి. మొట్టమొదటిసారిగా ఎలక్షన్ అయిన తర్వాత ఇక్కడ మొక్కు తీర్చుకోవడం, గంగమ్మ ఉన్నారు పూజ చేయడానికి అని వచ్చాం. సో ఇదే ఆశీస్సులు, ఇంతే ఆదరాభిమానాలు ముందర కూడా ఉండేటట్టు మేము నడుచుకుంటాం. ఇప్పటికిప్పుడు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయండి 5 సంవత్సరాల్లో. ఈ రోజు మళ్ళీ మనం 0 నుంచి స్టార్ట్ చేసే పరిస్థితి వచ్చింది. కొద్ది టైం, ఒక 2 నెలలు అలా ఉంటే అన్ని చెక్కబడతాయి. గంగమ్మ జాతర సందర్భంగా అక్కడ సుధారెడ్డి గారు ఈరోజు మన గంగమ్మకు తిరుచానూరు గంగమ్మకు మొట్టమొదటిసారిగా సారి సమర్పించడం జరిగింది. నాని గారిని అత్యధిక మెజారిటీతో తిరుచానూరు కూడా తన వంతు బాధ్యతగా మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు. అందరూ కూడా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు.